జయసూర్యపై అన్విత హత్య, సత్యం హత్య మరియు సాక్ష్యాల నశానం కింద కేసులు నమోదు చేయబడ్డాయి. డాక్టర్ శ్రీనివాస్ మరియు తాన్వీకి ఈ నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా మారింది. విచారణ ముగిసిన తరువాత విక్రమ్ తన కార్యాలయంలో ఒంటరిగా కూర్చున్నారు. కిటికీలోంచి విశాఖపట్టణం నగరాన్ని చూస్తూ ఆయన మనసులో లోతైన ఆలోచనలు మొదలయ్యాయి. 200 కోట్ల ఆస్తి, ఒక కుటుంబం యొక్క నాశనానికి ఇంత భారీ మొత్తవే కారణమా? డబ్బు మరియు దురాశ అనేవి వ్యక్తులను ఎంతటి దారుణమైన నేరాలకైనా ప్రేరేపించగల శక్తిమంతమైన శక్తులు. జయసూర్య ఒక తెలివైనవాడు, మంచి ఉద్యోగం ఉంది, సుఖమైన జీవితం ఉంది. కాని తన భార్య తాన్వికి ఆస్తి దక్కాలనే దురాశ మరియు అన్వితాపై ఉన్న ఆర్థిక అసూయ అతన్ని కట్టిపడేశాయి. ఈ దురాశ అతన్ని మానసికంగా మార్చి ఒక హంతకుడిగా తయారుచేసింది. అతను తన భార్య మరదలిని, నమ్మకమైన సేవకుణ్ణి కేవలం డబ్బుకోసం చంపడానికి వెనుకాడలేదు. చివరికి అతని సాంకేతిక తెలివితేటలు కూడా ఈ దురాశ ముందు ఓడిపోయాయి. డబ్బు ఆశపడినప్పుడు మనిషి తన మానవత్వాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఇది కేవలం నేరమే కాదు, మానవ నీతి యొక్క విచ్ఛిన్నం. విక్రమ్ ఫైల్ను మూశారు. జయసూర్య అరెస్టుతో ఈ కేసు ముగిసినా మనుషుల్లోని దురాశ ఎప్పటికీ దర్యాప్తు చేయలేని రహస్యంగానే ఉంటుందని ఆయనకు అనిపించింది. సమాప్తం. అంకితం. ఈ నవలలో ప్రతి అక్షరం, ప్రతి పోరాటం మరియు అందులో ఉన్న ప్రతి విజయం నా ప్రియమైన తండ్రిగారు కీర్తిశేషులు డాక్టర్ సి రాధాకృష్ణమూర్తిగారికి అంకితం చేస్తున్నాను. నా జీవిత ప్రయాణంలో వారు నాకు కేవలం తండ్రిగానే కాకుండా నా మిత్రుడిగా, నా ఆలోచనలను మెరుగుపరిచిన విమర్శకుడిగా, సరైన మార్గం చూపిన మార్గదర్శకుడిగా మరియు ఆత్మస్థైర్యాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువుగా నిలిచారు. వారు చెక్కుచెదరని ప్రేమే నా బలం. వారి నిజాయితీ నా మార్గదర్శకం. ఈ కథలోని మానవత్వం మరియు సాహసం అనే స్ఫూర్తిని వారే నాలో నింపారు. ఈ నవలను వారికి అంకితం ఇవ్వడం నాకెంతో గర్వకారణం. రచయిత